విజయవాడలో ఉండే ఆంధ్ర లయోలా కళాశాల ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి అక్కడ చదివేవారు. విద్యా వ్యాప్తి కోసం స్థానిక మోతుబర్లు ఇచ్చిన వందల ఎకరాల స్థలంలో లయోలా కాలేజీ ఏర్పాటైంది. కేథలిక్ విద్యా సంస్థ అయిన లయోలాలో అన్ని మతాల వారు చదువుకుంటారు. మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారన్న పేరు కూడా ఆ విద్యా సంస్థకు ఉంది. ఆ కాలేజీలో చదువుకుని రాజకీయ, ఆర్థిక రంగాల్లో పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంజనీరింగ్ విద్య డెవలప్ కాకముందు లయోలా చాలా ఫేమస్ కాలేజ్. తమ పిల్లలు చదివితే లయోలాలోనే చదవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకునేవారు. విజయవాడ ప్రజలకు లయోలా కాలేజీ చాలా రకాలుగా ఉపయోగపడుతోంది. అక్కడ ఉదయం పూట కొంతమంది వాకింగ్, జాగింగ్ కూడా చేస్తున్నారు. 4 దశాబ్దాలుగా అక్కడ వాకింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది వాకర్స్ కు అనుమతి లేదంటూ కాలేజీ ప్రిన్సిపాల్ గేట్లు మూసేశారు. వాకర్స్ వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని పిలిచి మాట్లాడినా, ఎమ్మెల్యేలు వెళ్లి గేట్లు తెరవాలని కోరినా కళాశాల యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనికోసం పలు పర్యాయాలు వాకర్స్ అండ్ జాగర్స్ అసోసియేషన్ వారు ధర్నాలు నిర్వహించారు, ఊరేగింపులు జరిపారు. అయినా సరే ఆంధ్ర లయోలా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. విజయవాడలో వాకింగ్ అండ్ జాగింగ్ కు సరైన పార్కులు లేవని, ఉన్న అవకాశానికి అడ్డుపడవద్దని విజ్ఞప్తి చేసినా బేఖాతరు చేశారు. ఉదయం పూట వాకింగ్, జాగింగ్ చేసుకుని పోవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినా వినలేదు. ఒకరోజు అనుమతించినట్లే ఇచ్చి తర్వాత మళ్లీ మూసేశారు. ఇది ప్రభుత్వ ప్రతినిధుల మాటలను నిర్లక్ష్యం చేసినట్లుగా భావించాల్సి వచ్చింది. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్న అధికార పార్టీ మరోవైపు నుంచి నరుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర లయోలా కళాశాల ఇప్పుడు కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అటానమస్ విద్యా సంస్థగా ఉంది. స్వయం ప్రతిపత్తి హోదాను పొడిగించుకునేందుకు దరఖాస్తు చేయకుండానే ఏడాదిగా కళాశాలను నడుపుతున్నారని గుర్తించి ఇప్పుడు నోటీసులిచ్చారు. దీనిపై విచారణకు త్రిసభ్య కమిటీ వేశారు. కళాశాలను సందర్శించిన కమిటీ అక్కడ పరిస్థితులను చూసి ఒక నివేదిక సమర్పించింది. లయోలా కళాశాల చాన్నాళ్లుగా యూజీసీ నిబంధనలను ఉల్లంఘించిందని గుర్తించింది. వివరణివ్వాలని ఒక షోకాజ్ నోటీస్ పంపగా లయోలా కళాశాల యాజమాన్యం ఇంకా సమాధానం పంపలేదు. కళాశాల అకాడమిక్, పరీక్షల విభాగం, ఆర్థిక, పరిపాలనా కార్యకలాపాల్లో ఉల్లంఘనలు గుర్తించామని కమిటీ అంటోంది. పైగా యూనివర్సిటీ అనుమతి లేకుండానే బోర్డ్ ఆఫ్ స్టడీస్ మూల్యాంకన జరుపుతున్నట్లు గుర్తించి ఇప్పుడు చర్యలకు దిగుతున్నారు. మొత్తం విషయానికొస్తే లయోలా కాలేజీలో వాకింగ్ చేసే వారిలో ఎక్కువ మంది టీడీపీ సానుభూతిపరులేనని తేలిపోయింది. తెలుగుదేశానికి అనుకూలంగా వాళ్లు మాట్లాడుకునేవారు. దాంతో వైసీపీ నేత దేవినేని అవినాష్ కు ఆ సంగతి తెలిసి కళాశాల యాజమాన్యంతో మాట్లాడి వాకర్స్ కు గేట్లు మూయించారు. పైగా కరోనా టైం కారణంగా ఆపామని చెప్పి తర్వాత అనుమతి ఇవ్వడానికి అంగీకరించలేదు. టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడినా వాళ్లు ఒప్పుకోలేదు. మరిప్పుడు యూనివర్సిటీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ లయోలా యాజమాన్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to Please do subscribe to. Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.